ఒక గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. అభిమానులు ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజీ గ్రౌండ్స్ లో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. సాయంత్రం కనియానహుండి గ్రామంలోని ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. సార్ ఏబిఎన్ తెలుగు టీవీ సార్. మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలో నా రామచిలకుంది. 6 దశాబ్దాల పాటు 20 భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడిన గాన కోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా పల్లపట్ల గ్రామంలో పుట్టారు. జానకి గుంటూరు జిల్లాలో జన్మించిన సిరిసిల్లలోనే తొలి అడుగులు మొదలయ్యాయి. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వేములవాడ దేవస్థానం వద్ద హరికథలు, ఇతర శాస్త్రీయ సంగీతం వినేవారు. 3 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. ప్రముఖ గాయని జానకి అంత్యక్రియలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అడిగి తెలుసుకుందాం. రుత్విక్, సాయంత్రం వరకు మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సందర్శనార్థం అక్కడ జానకమ్మను ఉంచనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ నిల్మ జానకమ్మ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే మైసూరులోని మహారాజా ప్యాలెస్ గ్రౌండ్స్కి తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె సందర్శనార్థం, అభిమానుల సందర్శనార్థం కూడా ఇక్కడికి ఉంచడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. ఆమెని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రజల సందర్శనార్థం కూడా ఆఖరి చూపుల కోసం కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఉదయం నుంచే ఆమెను కొద్దిసేపటి క్రితమే తీసుకురాగా ఉదయం నుంచే కూడా 6 గంటల నుంచే కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో కూడా ఆమె అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరుకొని క్యూ లైన్లో వెయిట్ చేసి పరిస్థితి అయితే ఉంది. ఆమె మొత్తం సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు పెద్ద తీవ్రమైనదని చెప్పి కూడా ఆమె అభిమానులు చెబుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఆమె పాటలు విననిందే రోజు గడవదని వారు చెబుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. భారీ ఎత్తున అయితే కూడా ప్రజలు ఇక్కడికి చేరుకుని కూడా ఆమె ఆఖరి చూపు కోసం కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి ఆమె నిన్న వయసు రీత్యా అనారోగ్యంతో అస్వస్థతకు గురవడంతో మైసూరులోని అపోలో ఆసుపత్రికి ఆమెను మధ్యాహ్నం 12:50 తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు పలుమార్లు కూడా గుండెపోటుకు గురైన సమయంలో ఆమెకు సిపిఆర్ నిర్వహించి వైద్యులు నిర్వహించామని చెప్పి అయితే వైద్యానికి సహకరించకపోవడంతో కూడా సాయంత్రం 7 గంటల సమయంలో కూడా ఆమె మృతి చెందిందని చెప్పి కూడా అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఈ మరణంతో కూడా సంగీత అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆమె చనిపోవడాన్ని చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నారు. అప్పటి నుంచి కూడా ఆమె కోసం కూడా ఇక్కడ మైసూరులో ఎక్కడ ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారనే చర్చ నడిచింది. ప్రభుత్వం కూడా, కర్ణాటక ప్రభుత్వం సీఎం డికే శివకుమార్ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడము, ఆ తర్వాత మైసూరులోనే ఈ అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ఆమె ఆఖరి రోజులు ఇక్కడే గడపాలని నిర్ణయించుకుందని చెప్పి అయితే ఆమె ముందే కూడా మైసూరులోనే ఆమె ఫామ్ హౌస్లోనే తన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులకు తెలవడంతో వారు ఇక్కడే నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతోనే పూర్తిగా కూడా అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పడము, ఆ తర్వాత ఆమె ఫామ్ హౌస్లో ఈ అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడంతో అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. ప్రస్తుతం ఆమెని మైసూరు కాలేజ్ గ్రౌండ్స్లో కూడా ఆమె పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. ఇక్కడ ప్రజల సందర్శనార్థం కూడా ఉంచి సాయంత్రం
సాయంత్రం 4:30 గంటల సమయంలో కూడా తీసుకెళ్లి ప్రభుత్వ లాంఛనాలతో కూడా ఈ అంత్యక్రియలు నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున అయితే కూడా పోలీసులు భారీ ఎత్తున అభిమానులందరూ కూడా తరలి వస్తుండడంతో పెద్ద ఎత్తున అయితే కూడా ఇక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కర్ణాటక ఇక్కడ మైసూరు ఇన్ఛార్జ్ మంత్రి యతీంద్ర సిద్ధారామయ్యను కూడా ఇక్కడ నియమించి కుటుంబ సభ్యులతో చర్చించడంతో పాటు ఇక్కడ ఏర్పాట్లకు ప్రత్యేకంగా నియమించడంతో కూడా ఇక్కడ ఆమె అంత్యక్రియలకు సంబంధించి పెద్ద ఎత్తున కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. నీలిమ అండ్ అంతేకాకుండా అక్కడ సినీ ప్రముఖులు ఈరోజు ఎవరెవరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రుత్విక్? ప్రస్తుతం ఆమె రాత్రి మరణించడంతో ఆమెను భౌతిక దేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా ఇక్కడ గ్రౌండ్స్కి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే సినీ అభిమానులు అదే నిన్న సాయంత్రం తెలియడంతో కూడా ఇప్పటికీ మైసూరుకు వచ్చేందుకు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇక్కడికి కనెక్టివిటీ బెంగళూరు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే ఎవరు ఇప్పటికి రాలేదు, కానీ మరికొద్ది సేపట్లో కూడా ఆమె ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినీ దిగ్గజ గాయని కావడంతో ఇట సంగీత అభిమానులు కానీ అట్లాగే సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడికి ఎవరు రాలేదు, కానీ మరికొద్ది సేపట్లో కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం 4:30 గంటల వరకు కూడా ఇక్కడ ఉంచి ఆ తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి కూడా ఆమె అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆమె ఫామ్ హౌస్లోనే ఈ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే అభిమానులందరూ కూడా ఇటు సినీ రంగానికి సంబంధించిన వారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్లోకి వచ్చేందుకు కానీ అక్కడి నుంచి వెళ్లేందుకు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఓవైపు అభిమానులు సినీ ప్రముఖులు ఎవరన్నా రాజకీయ ప్రముఖులు వచ్చిన నేపథ్యంలో వారిని తీసుకురావడానికి సాధారణ ప్రజల్ని అనుమతించడానికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.